హలో ఫైటర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం అస్క్లీపియస్ వెల్నెస్ కంపెనీ యొక్క బిజినెస్ ప్రొఫైల్, బిజినెస్ ప్రజెంటేషన్ అండ్ ప్రొడక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఏడబ్ల్యూపీ బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా కంపెనీ గ్రోత్ ఉందని చెప్పేసి. సో వెల్కమ్ టు ఏడబ్ల్యూపిఎల్, అస్క్లీపియస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈరోజు ఇండియాలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ట్రస్టెడ్ గ్రోయింగ్ కంపెనీ అనమాట. సో కంపెనీ యొక్క ఏడబ్ల్యూపిఎల్ హెడ్ ఆఫీస్ అనేది న్యూ ఢిల్లీ సెక్టర్ 17 ద్వారకాలో కంపెనీ అనేది సౌత్ వెస్ట్ ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్ హెడ్ ఆఫీస్ అనమాట. 5 ఫ్లోర్స్ హెడ్ ఆఫీస్ అనేది స్టార్ట్ అనేది అవడం అనేది జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏడబ్ల్యూపీఎల్ యొక్క సప్లై చైన్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే, సో ఏడబ్ల్యూపీఎల్ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ ఫ్యాక్టరీస్ 5 ఉన్నాయన్నమాట. జైపూర్ సీతాపుర ఇండస్ట్రియల్ ఏరియాలో. సో కంపెనీలో ఉండేటువంటి ప్రతి ప్రొడక్ట్ మాక్సిమం 99% ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏడబ్ల్యూపీలో సొంతంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు ఎంటైర్ ఇండియాలో 9 వేర్ హౌసెస్ ని కంపెనీ అక్రాస్ ఇండియాలో బిల్డ్ చేయడం జరిగింది. సౌత్ ఇండియాకి మనకు బెంగళూరు నుంచి హొస్కోటలో మనకు వేర్ హౌస్ కంపెనీ ఓన్ గా 10 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ బిల్డ్ చేయడం జరిగింది అనమాట. అండ్ 750కి పైగా ఫ్రాంచైజీస్ అనేటివి మన ఇండియాలో ప్రజెంట్ సిఎండ్ఎఫ్స్ బిల్డ్ అయి ఉన్నాయి. అండ్ ఏడబ్ల్యూపీఎల్ కంపెనీలో ఫ్రమ్ లాస్ట్ 11 ఇయర్స్ లో 500 మందికి పైగా 630 మంది డైమండ్ అచీవర్స్ అవ్వడం జరిగింది. డైమండ్ క్లబ్ లోకి రావడం జరిగింది. సో 500 మంది పైగా కడుపదీస్ అవ్వడం జరిగింది. 500 మందికి పైగా లగ్జరీ కార్ అచీవర్స్ ఓనర్స్ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ త్రూ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎలా అయ్యారు ఒకసారి మనం తెలుసుకుందాం. అండ్ వీటన్నిటిని క్రియేట్ చేసిన దాని వెనకాల వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మాస్టర్ మైండ్ పర్సన్ ఉన్నారు. అతను ఎవరో కాదు, డాక్టర్ సంజీవ్ కుమార్ గురూజీ, ఫౌండర్, MD1 CEO ఆఫ్ ద ఏడబ్ల్యూపీఎల్ అనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిఎస్ఏ అని చెప్పి, ఏడిఎస్ఏ అని కూడా పిలవచ్చు అనమాట, అసోసియేషన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఎన్టీస్ అని చెప్పేసి ఒక థర్డ్ పార్టీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ని బిల్డ్ చేయడంలో కూడా డాక్టర్ సంజీవ్ కుమార్ గురూజీ కీ రోల్ ప్లే చేయడం జరిగింది అనమాట. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే 15 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేయడం జరిగింది. దాని తర్వాత 2014 9 నవంబర్ ఢిల్లీలో అస్క్లీపియస్ వెల్నెస్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 10 ఇయర్స్ లో కంపెనీ స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలలో 5,000 కోట్ల ఒక టర్న్ ఓవర్ ని కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 9 వేరోసెస్, 750 ఫ్రాంచైజెస్, 500 మంది కడుపతీస్, 500 మంది లగ్జరీ కార్స్ ని బిల్డ్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ డైనమిక్ పర్సనాలిటీ డాక్టర్ సంజీవ్ కుమార్. అండ్ నెక్స్ట్ మనం కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే 450 ప్రొడక్ట్స్ ఈరోజు ఏడబ్ల్యూపీఎల్ లో 12 కేటగిరీస్ లో ఉన్నాయన్నమాట. కాస్మెటిక్ దగ్గర నుంచి వెల్నెస్ వరకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి మనం ఇండివిజువల్ గా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ కేటగిరీ అనమాట స్నిస్ బ్యాక్గ్రౌండ్ మీద స్నిస్ అలైట్ అనేది ప్రజెంట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో ఇందులో మనకు ఫేస్ క్రీమ్స్ అవ్వచ్చు, సన్ స్క్రీన్స్ అవ్వచ్చు, ఫేస్ సిరమ్స్ అవ్వచ్చు, ప్రీమియం కేటగిరీ అనమాట. సో దాంతో పాటు కొలాజిన్ అవ్వచ్చు, డీటాన్ లాంటి ఒక ప్రీమియం సెగ్మెంట్ స్నిస్ ఎలైట్ బ్రాండ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇందులో మనకు స్నిస్ కాస్మెటిక్స్ అనమాట. సో లేడీస్ సంబంధించిన పర్సనల్ కేర్ కాస్మెటిక్స్ బ్రాండ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన దగ్గర స్నిస్ హెర్బల్ అనమాట, లైక్ కోకోనట్ కావచ్చు, ఆల్మండ్ కావచ్చు, ఆమ్లా కావచ్చు, షాంపూ, హెయిర్ ఆయిల్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ స్నిస్ హెర్బల్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర స్నిస్ ఫ్రాగ్రెన్సెస్ అనమాట. ఫ్రాగ్రెన్స్ అంటే లైక్ పర్ఫ్యూమ్ బ్రాండ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది, ఒరిల్లా అండ్ నేబల్ అని చెప్పేసి. అండ్ దాంతోపాటు మనకు సెకండ్ కేటగిరీ వెటనరీ ప్రొడక్ట్స్ లైక్ అనిమల్ ప్రొడక్ట్స్ సంబంధించి కూడా మన దగ్గర 2 ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ అనమాట హోమ్ కేర్. సో స్మార్ట్ క్లీనింగ్ ఫర్ హెల్దీ హోమ్ అనమాట. సో డిటర్జెంట్ పౌడర్, డిటర్జెంట్ బార్ అండ్ టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ హోమ్ క్లీనర్, లైక్ ఫాస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెగ్మెంట్ మీద మనకు హోమ్ కేర్ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఓరల్ కేర్ లో ది బెస్ట్ ఓరల్ కేర్ అనమాట మన దగ్గర డెంటోడాక్ క్రీమ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ ఫుడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. హనీ అవ్వచ్చు, రైస్ బ్రెన్ ఆయిల్ అవ్వచ్చు, దాని తర్వాత కాఫీ, ఎక్కువ ఆరోగ్యం కాఫీ అండ్ టీ అనమాట. అండ్ దాంతోపాటు మన దగ్గర 6th కేటగిరీ ప్రొడక్ట్ జీ వేద స్పైసెస్ అనమాట. అన్ని రకాల మసాలా ఐటమ్స్ లైక్ చికెన్ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా, అండ్ దాంతోపాటు మనకు బే లీఫ్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ సంబంధించిన బ్రాండ్స్ సంబంధించిన వాటి అన్ని మసాలా ఐటమ్స్ ప్రజెంట్ మన దగ్గర, అది కూడా కెమికల్ ఫ్రీ మసాలా ప్రజెంట్ మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉండడం జరిగింది అనమాట. దాంతోపాటు మనకు బేబీ కేర్ సంబంధించిన ప్రోటీన్ పౌడర్ అవ్వచ్చు, షాంపూ, లోషన్ లాంటి ప్రొడక్ట్స్ ప్రజెంట్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనమాట, బూవిటా, దాంతోపాటు ఎకో హరియల్ అండ్ పీజీపీఆర్ అని చెప్పేసి 4 అమేజింగ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ప్రజెంట్ ఏడబ్ల్యూపీఎల్ లో. స్మార్ట్ ఫార్మింగ్ ఫర్ హైర్ ఎల్డ్ అనమాట. సో దాంతోపాటు మన దగ్గర అపెరల్స్ అనమాట, స్టైల్ మీట్స్ కంఫర్ట్. సో ఏడబ్ల్యూపీఎల్ టీ షర్ట్స్, ఏడబ్ల్యూపీఎల్ షారీస్, ఏడబ్ల్యూపీఎల్ అవుట్ఫిట్స్ అని కూడా ప్రజెంట్ మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డైలీ న్యూట్రిషన్ ఫర్ హెల్దీ లైఫ్ అన్నమాట. సో వెల్ రూట్ బ్రాండ్ సంబంధించినటువంటి న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 100కు పైగా న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అందులో కేఎస్ఎం సిటీ6 అవ్వచ్చు, అర్జున్ ఎక్స్ట్రా అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, డైలిట్ అవ్వచ్చు, కాల్షియం అవ్వచ్చు, స్పిరులినా డాక్ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, ఇలా అల్టిమేట్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఈరోజు వెల్ రూట్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అండ్ 11th కేటగిరీ కంప్లీట్ వెల్నెస్ ఫర్ ఎవ్రీ హోమ్ అనమాట. సో టోటల్ గా ఆయుష్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో కంప్లీట్ గా ఆయుర్వేద బ్యాక్గ్రౌండ్ బేసిక్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అనమాట. అండ్ 12th కేటగిరీ మనం చూసుకున్నట్టే ఏడబ్ల్యూపీఎల్ డైరీ అండ్ ఏడబ్ల్యూపీఎల్ బ్యాగ్ అనమాట. టూల్స్ ఫర్ సక్సెస్ఫుల్ బిజినెస్ సంబంధించిన టూల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టు 12 రకాల కేటగిరీస్ లో 450 రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. వీటిని జస్ట్ మనం పర్చేస్ చేసుకొని బై ద ప్రొడక్ట్, యూజ్ ద ప్రొడక్ట్, గెట్ ద రిజల్ట్, షేర్ విత్ ద పీపుల్. సో ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ మనం కొనుక్కొని వేరే వాళ్ళతో మనం షేర్ చేస్తామో అక్కడి నుంచి ఒక బిజినెస్ లో మనకు ఒక వెల్తీ క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ కంపెనీ ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో బయట కొనేటువంటి వస్తువుల్ని బయట కనుక్కోకుండా మనం ఏడబ్ల్యూపీఎల్ లో అస్లపేస్ వెల్నెస్ లో కొనుక్కోవడం ద్వారా ఇక్కడ మనకు కంపెనీలో హెల్తీ ప్రొడక్ట్స్ మనకు రావడం జరుగుతుంది. హెల్తీ అండ్ వెల్తీ ఇండియాలో మనం పార్ట్ అవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు నచ్చిన బ్రాండ్ గురించి మీరు వేరే వాళ్ళకి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారో, మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కంపెనీ ఇక్కడ మీకు వెల్త్ ను క్రియేట్ చేసుకునే, డబ్బుల్ని సంపాదించుకునే ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి కూడా అస్లీపియస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇక్కడ ఇస్తూ ఉందన్నమాట. సో ఏ విధంగా మన డబ్బుల్ని సంపాదించుకోవచ్చు ఏడబ్ల్యూపీలో ఒకసారి మనం చూద్దాం. సో అస్లీపియస్ వెల్నెస్ లో మనం ముందు ఎందుకు జాయిన్ అవ్వాలి? వై వీ హ్యావ్ టు జాయిన్ అస్లీపియస్ వెల్నెస్? సో ఇందులో మనం జాయిన్ ద మేజర్ 3 రీజన్స్ అన్నమాట. సో హై క్లాస్, వరల్డ్ క్లాస్, బెస్ట్ ఆయుర్వేదిక్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అంటే దీంతో పాటు గోల్డెన్ బిజినెస్ ఆపర్చునిటీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంది. అండ్ లైఫ్ టైం ఎంఆర్పి మీద మనము 20% అనేది రిటైల్ ప్రాఫిట్ మనం ఇక్కడ పొందొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏడబ్ల్యూపీఎల్ బిజినెస్ లో స్టార్ట్ చేయాలంటే స్టార్ట్అప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మినిమం 18+ ఏజ్ ఉండాలి. మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తో మీరు డైరెక్ట్ గా బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్ గా మీకు కంపెనీ దగ్గర నుంచి మెయిల్ మెసేజ్ రావడం జరుగుతుంది. వెల్కమ్ టు ఏడబ్ల్యూపీఎల్, మీకు ఒక డిఎస్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డిఎస్ కోడ్ దగ్గర నుంచి మీరు ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మినిమం 27 ఎస్పీతో, అకామిడేటివ్ అయినా డైరెక్ట్ గా అయినా 27 ఎస్పీతో మన బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత హౌ ద నెట్వర్క్ విల్ క్రియేట్ ఇన్ అవర్ బిజినెస్ అన్నమాట. సో ఏ విధంగా మనం నెట్వర్క్ మన డౌన్లోడ్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు 2 టీమ్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క 2 టీమ్స్ లో మనం బిజినెస్ డెవలప్మెంట్ చేసినట్టయితే మనం ఇక్కడ హెల్త్ ను అండ్ వెల్త్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ అనమాట సేల్స్ అచీవ్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ సెకండ్ వన్ అనమాట సేల్స్ జనరేషనల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మీరు మల్టిపుల్ లెక్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. బట్ 90% ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మీకు 2 లెక్స్ మీద కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్ఏఓ అండ్ ఎస్జిఓ అనమాట. మన యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఎస్ఏఓ ఎస్జిఓలో, సో ఎస్ఏఓ అనేది సేల్స్ అచీవ్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఎవ్రీ మంత్ కంపెనీ ర్యాంక్ బోనస్ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ర్యాంక్ కంప్లీట్ అవుతాప్పుడు మనకు ఆ మంత్ లో ఆ ర్యాంక్ బోనస్ మన అకౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఎస్జిఓ అనమాట ఎవ్రీ వీక్ మనకి ఇక్కడ నుంచి ఇన్సెంటివ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ఏఓ ఎస్జిఓ ద్వారా మనం ఇక్కడ అల్టిమేట్ కెరియర్ ని మన యొక్క బిజినెస్ ని ఇక్కడ బిల్డ్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఏడబ్ల్యూపీఎల్ టోటల్ గా మనం 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎస్పీతో మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ 1 ఎస్పీ వాల్యూ మనం చూసుకున్నట్టయితే 160 రూపీస్ నుంచి 170 రూపీస్ అనేది యావరేజ్ మనం ఈ యొక్క ఎస్పీని క్యాల్కులేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ హోమ్ కేర్ డైలీ నీడ్ ఐటమ్స్ లో ఆల్మోస్ట్ మీకు 200 రూపీస్ దాకా కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 160, 170 రూపీస్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అయితే 1 ఎస్పీ ఉంది అక్కడ ఆల్మోస్ట్ 1 or 2 రూపీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది టోటల్ గా ఏడబ్ల్యూపీలో పనిచేసేటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆల్ కమిషన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ మ్యాథమెటికలీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇది కంపల్సరీ మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేషన్ గా జరిగినటువంటి ప్లాన్ అనమాట. ఇందులో మనము రిటైల్ ప్రాఫిట్, వీక్లీ కమిషన్, మంత్లీ బోనస్, రాయల్టీ ఇన్కమ్, ఇలా అన్ని రకాల ఇన్కమ్స్ మనం ఇక్కడ ఎలిజిబుల్ గా ఈ బిజినెస్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ ఇన్కమ్ రియల్ ప్రాఫిట్ మనకి ఎలాగో తెలుసు, 20% అనేది రిటైల్ ప్రాఫిట్ ఎవ్రీ ఎంఆర్పీ మీద మనకి అయితే రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ అనమాట మనకు ఈక్వల్ అండ్ మ్యాచింగ్ ఇన్కమ్ అని చెప్పేసి పిలవచ్చు అనమాట. సో ఇక్కడ బిజినెస్ అనేది 2 టీమ్స్ మీద మనకు జరుగుతుంది, ఎస్ఏఓ ఎస్జిఓ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 100 ఎస్పీకి మ్యాచింగ్ మీద కంపెనీ ఇక్కడ మీకు 1000 రూపీస్ అనేది మ్యాచింగ్ ఇన్కమ్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 1 ఎస్పీ ఈక్వల్ టు 10 రూపీస్ అనమాట. సో ఫస్ట్ వీక్ లో 1 ఎస్పీ మీకు బిజినెస్ మ్యాచింగ్ అవ్వడం జరిగింది. సో 1000 రూపీస్ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ సెకండ్ వీక్ లో
500 SP మ్యాచింగ్ జరిగింది. ఇక్కడ మీకు 5000 రూపీస్ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ వీక్ లో మీకు 900 SP SAO లో జరిగింది. అండ్ 300 SP SG లో జరిగింది. ఇక్కడ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 300 SP మ్యాచ్ చేసి 3000 వస్తుంది. అండ్ రిమైనింగ్ అన్నటువంటి 600 SP ఏదైతే ఉంటుందో అది మీకు లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫోర్త్ వీక్ లో మీకు SAO నుంచి 0 SP వచ్చింది, కానీ మీకు ఇక్కడ SGO లో 600 SP రావడం జరిగింది. సో ఇంతకుముందు ప్రీవియస్లీ క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి 600 SP కంపెనీ మ్యాచింగ్ తీసుకుంటూ సో ఇక్కడ మీకు 6000 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ ని కంపెనీ ఇక్కడ మీకు జనరేట్ చేస్తుంది. అలా ఇక్కడ మీకు ఎవ్రీ వీక్ అనమాట 20,000 SP మ్యాచింగ్ మనం చేసుకున్నప్పుడు 20,000 మ్యాచింగ్ మీద మనకి ఇక్కడ 2 lakh రూపీస్ అనేది క్యాపింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట. అబో క్యాపింగ్ ఇన్కమ్ అయితే ఒక వారానికి 8 లక్షల రూపాయల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఒక SP అనేది కూడా మీ డౌన్ లో క్యాలిక్యులేట్ అవుతుంది. నో ల్యాబ్స్ ఆఫ్ సేల్స్ అన్నమాట. ఒక SP కూడా మీకు ఫ్లష్ అవుట్ అనేది జరగదు. సో లైఫ్ టైం మీకు బిజినెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క SP నుంచి కూడా ప్రతి ఒక్క SP కలెక్టివ్ బిజినెస్ నుంచి కూడా మీరు ఇక్కడ ఇన్కమ్ ని జనరేట్ అనేది చేసుకోవచ్చు. ప్రతి బుధవారం క్లోజింగ్ ఉంటుంది. ప్రతి బుధవారం క్లోజింగ్ అయిపోయిన తర్వాత గురువారం రోజు థర్స్డే రోజు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ 2% మాత్రమే TDS ఉంటుంది అనమాట. 98% ఆఫ్ ఇన్కమ్ అనేది డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అనేది అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకుందాం అనమాట. యాజ్ పర్ ఆల్ ర్యాంక్స్ ను బేస్ చేసి ఇన్కమ్ డిసైడ్ అయ్యింది. సో AWP లో మీరు సక్సెస్ ని మీరు పొందాలి అంటే ఇక్కడ కంపెనీ ఇక్కడ 20 డెసిగ్నేషన్ లెవెల్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. 20 ర్యాంకులను మీరు కంప్లీట్ చేసుకోగలిగితే 300 కోట్ల నెట్వర్క్ మనం ఇక్కడ బిల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క ర్యాంక్ గురించి కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. SCAO అనేది లెఫ్ట్ టీమ్ అనమాట. SGO అనేది రైట్ టీమ్ అనమాట. ఇక్కడ ఎవరిని ఎంత SP తో జాయిన్ చేయాలనేది మ్యాటర్ లేదు. ఇక్కడ మన యొక్క ఓన్లీ SP ని మనం జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ SCAO లో లెఫ్ట్ నుంచి 200 SP జనరేట్ చేశారు మీరు. అది ఒక్కరి నుంచి అవ్వచ్చు, 100 మంది నుంచి అవ్వచ్చు. 200 SP ఎప్పుడైతే SCAO లో కంప్లీట్ అవుతుందో అండ్ SGO లో 100 SP ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో 100 SP మ్యాచింగ్ అయ్యి మీకు 1000 రూపాయల మ్యాచింగ్ బోనస్ రావడం జరుగుతుంది. అండ్ మీకు ర్యాంక్ బోనస్ అనేది 1800 రూపాయలు రావడం జరుగుతుంది. టోటల్ ఇక్కడ మీకు 2500 రూపాయల ఇన్కమ్ అనేది ఫస్ట్ ర్యాంక్ బ్రోంజ్ అనే ర్యాంక్ మీరు కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ అనేది ఇక్కడ అవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అన్నమాట. సో ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మీ బిజినెస్ 0 అయిపోతుంది. అక్కడ మీకు ఇన్కమ్ జనరేట్ అయిపోయింటది. అగైన్ మళ్ళీ 0తో 600 SP SAO నుంచి లెఫ్ట్ టీం నుంచి 300 SP రైట్ టీం నుంచి మనం మ్యాచింగ్ చేసుకున్నట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ 3000 రూపీస్ రావడం జరుగుతుంది. ర్యాంక్ బోనస్ 4500 రూపీస్ రావడం జరుగుతుంది. టోటల్ మీ ఇన్కమ్ ఇక్కడ 7500 రూపీస్ ఉంటుంది. అండ్ మీరు సెకండ్ ర్యాంక్ సిల్వర్ ర్యాంక్ మీరు కంప్లీట్ చేసి ఉంటారు అనమాట. ఇక్కడ మీకు టోటల్ గా 10,000 రూపీస్ ఇన్కమ్ ఇక్కడ మీరు 2 లెవెల్స్ నుంచి 2 ర్యాంక్స్ నుంచి జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 1200 SP 600 SP మ్యాచింగ్ జరిగినప్పుడు మీకు 15,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గోల్డ్ అనే ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటారు. అండ్ 2400 SP 1200 SP ని మనం మ్యాచింగ్ చేసుకున్నప్పుడు 12,000 రూపాయల మ్యాచింగ్ ఇన్కమ్, 10,000 రూపాయల ర్యాంక్ బోనస్, టోటల్ మీ ఇన్కమ్ 32,000 రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్మెంట్ అవుతారు. అండ్ ఎమరాల్డ్ ర్యాంక్ మీరు కంప్లీట్ చేసేసరికి ఇక్కడ 69,000 రూపీస్ ఇన్కమ్ ఇక్కడ మీరు అచీవ్మెంట్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట. ఎవ్రీ వీక్ మీకు క్లోజింగ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మీకు ఈ ర్యాంక్ బోనస్ అనేది డైరెక్ట్ గా మీ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది మీకు 5th ర్యాంక్ నుంచి కంపెనీ ఇక్కడ మీకు ఇక్కడ AWPL ఫౌండేషన్ వెల్ఫేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎమరాల్డ్ ర్యాంక్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. AWPL పరివార సురక్ష యోజన కింద ఇక్కడ మీ కంపెనీ ఇక్కడ ఇన్ కేస్ ఈ బిజినెస్ చేస్తుండగా మీకు ఏదైనా జరిగినట్టయితే యాక్సిడెంటల్ గా వాళ్ళ కోసం కంపెనీ ఇక్కడ 1 lakh రూపీస్ నుంచి 22 lakh వరకు అకార్డింగ్ టు వాళ్ళ ర్యాంక్ బేస్ చేసుకుని ఆ అమౌంట్ వాళ్ళ ఇంటికి ఆ చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కంపెనీ యొక్క ఫౌండేషన్ ద్వారానే ఇవ్వడం అనేది జరుగుతుంది. AWP లో పని చేస్తున్నప్పుడు మీతో తోడుగా ఉంటుంది, మిమ్మల్ని హెల్దీగా క్రియేట్ చేయడానికి. AWP లో మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీకి తోడుగా ఉంటుంది అనమాట AWPL ఫౌండేషన్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా. అండ్ నెక్స్ట్ మనము 7th ర్యాంక్ వెళ్ళినట్టయితే టోపాజ్ ర్యాంక్ ఇక్కడ మనం 2,30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ 8th ర్యాంక్ రూబీ స్టార్ మనం వెళ్ళినట్టయితే ఇక్కడ 3,50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ 8th ర్యాంక్ నుంచి సఫైర్ అనేటువంటి ర్యాంక్ కంప్లీట్ చేసినట్టయితే మనం 6 లక్షల రూపాయల ఇన్కమ్ ని సంపాదించుంటాం. దాంతో పాటు ఇక్కడ మనకు మలేషియా 4 days 3 nights సెల్ఫ్ ట్రిప్ రావడం జరుగుతుంది అనమాట. అండ్ 9th ర్యాంక్ స్టార్ సఫైర్ ర్యాంక్ మనం కంప్లీట్ చేసినట్టయితే 13 లక్షల రూపాయల ఇన్కమ్ మనం తీసుకొని ఉంటాము. ఇక్కడ స్టార్ సఫైర్ ర్యాంక్ విత్ ఫ్యామిలీ అనమాట, కపుల్ ప్లస్ 2 చిల్డ్రన్స్ అనమాట. దుబాయ్ టూర్ అనేది ఇక్కడ మన కంపెనీ ఫ్రీగా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 8th ర్యాంక్ సఫైర్ దగ్గర నుంచి మనకు ఇంటర్నేషనల్ టూర్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నో టైమ్ లిమిట్,
నో కాంపౌండ్, నో ల్యాబ్స్ అన్నమాట. ఎవ్రీ వీక్ మీకు బిజినెస్ కౌంట్ ఉంటది. అక్యుములేటెడ్ బిజినెస్ ఉంటది. లైఫ్ టైమ్‌లో మీరు ఎప్పటికైనా ఈ యొక్క ర్యాంక్‌ని మీరు కంప్లీట్ చేసుకొని బిజినెస్ మీరు అచీవ్‌మెంట్ అనేది తీసుకోవచ్చు. సో, కంప్లీట్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ర్యాంక్ అన్నమాట. దీన్నే మనం డైమండ్ ర్యాంక్ అంటాం. లీడర్‌షిప్ ర్యాంక్ అని చెప్పేసి కూడా పిలుస్తామన్నమాట. సో, ఈ యొక్క డైమండ్ ర్యాంక్ మీరు అవ్వాలనుకుంటే 1,92,000 ఎస్‌పీ ఎస్‌ఏఓలో, 96,000 ఎస్‌పీ ఎస్‌జీఓలో మీరు చేయాలా. మ్యాచింగ్ ఇన్‌కమ్ రూ. 9,60,000. ర్యాంక్ బోనస్ రూ. 12,40,000 రావడం జరుగుతుంది. టోటల్ మీ ఇన్‌కమ్ ఇక్కడ 22,00,000 రావడం జరుగుతది. సో, ఇక్కడ లీడర్‌షిప్ రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ ఉండడం జరుగుతదన్నమాట. సో, ఇక్కడ మీ యొక్క డైమండ్ ర్యాంక్ అచీవర్స్ ఎవరైతే ఉంటారో, వన్స్ డైమండ్ మీరు కంప్లీట్ అయిన తర్వాత శ్రీలంక కపుల్ ట్రిప్ అనేది కంపెనీ ఇక్కడ ఫ్రీ ఇవ్వడం జరుగుతది. 4 డేస్ అండ్ 3 నైట్స్ అన్నమాట. అండ్ దాంతో పాటు కంపెనీ యొక్క టర్నోవర్‌లో ఒక ప్రీమియం లీడర్‌షిప్ ర్యాంక్‌ని మీరు కంప్లీట్ చేసుకున్నందుకు గాను కంపెనీ యొక్క రాయల్టీ ఇన్‌కమ్ అనేది కంపెనీ టర్నోవర్ మీద సమ్ పర్సెంటేజ్ అనేది మీకు కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తదన్నమాట. 0.5 ఎస్‌పీ అనేది మీకు యావరేజ్‌గా కంపెనీ ఇక్కడ కాలిక్యులేషన్ చేస్తది. ఓవరాల్‌గా 20,000 నుంచి 32,000 వరకు మీకు ఎవ్రీ మంత్ పాసివ్ ఇన్‌కమ్ అనేది లైఫ్ టైమ్ మీరు డైమండ్ ర్యాంక్‌లో ఉన్నంత వరకు మీ కంపెనీ ఇక్కడ జనరేట్ అనేది చేస్తూ ఉంటది. అండ్ థర్డ్ వన్ అన్నమాట స్పెషల్ లేడీస్ గిఫ్ట్ బెనిఫిట్ అన్నమాట ఇది. ఎవరైతే లేడీ ఫైటర్స్ డైమండ్ అవుతారో వాళ్ళకు కంపెనీ ₹5,00,000 అనేది ఎక్స్‌ట్రా అనేది ఇవ్వడం జరుగుతదన్నమాట. టోటల్‌గా ₹12,40,000 ప్లేస్‌లో ₹17,40,000 ఇన్‌కమ్ అనేది ర్యాంక్ బోనస్ అనేది లేడీ ఫైటర్స్‌కి కంపెనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 11థ్ ర్యాంక్ అన్నమాట బ్లూ డైమండ్‌లో ₹41,00,000 మీకు ఇన్‌కమ్ రావడం జరుగుతది. దాంతో పాటు సింగపూర్ అండ్ క్రూజ్ ట్రిప్ మీరు వెళ్ళొచ్చు. అండ్ బ్లాక్ డైమండ్ 12థ్ ర్యాంక్ మీరు కంప్లీట్ చేసినప్పుడు టోటల్‌గా 35,00,000 ర్యాంక్ బోనస్, 38,00,000 మ్యాచింగ్ బోనస్ వస్తే టోటల్‌గా 73,00,000 మీకు ఇన్‌కమ్ తీసుకొని ఉంటారు. దాంతో పాటు ఇక్కడ మీరు రష్యా టూర్ వెళ్ళొచ్చన్నమాట. అండ్ 13థ్ తర్వాత రాయల్ డైమండ్ ర్యాంకు ₹76,80,000 మ్యాచింగ్ ఇన్‌కమ్, 59,00,000 ర్యాంక్ బోనస్ వస్తదన్నమాట. టోటల్‌గా ఒక్కొక్కటి 35,00,000 ఇన్‌కమ్‌ని ఇక్కడ మీరు రాయల్ డైమండ్‌లో అచీవ్‌మెంట్ అవ్వడం జరుగుతది. అండ్ క్రౌన్ డైమండ్ అన్నమాట. క్రౌన్ డైమండ్‌లో ₹1,53,60,000 మ్యాచింగ్ ఇన్‌కమ్ అండ్ 93,00,000 ఇక్కడ మీరు ర్యాంక్ బోనస్ తీసుకుంటే టోటల్‌గా 2.6 సిఆర్ అన్నమాట. 6 సిఆర్ అన్నమాట. ఆల్‌మోస్ట్ 2,60,00,000 అన్నమాట క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ తీసుకుంటారు. దీంతో పాటు ఇక మీరు ఇంటర్నేషనల్ టూర్ కూడా ఇక మీరు స్విట్జర్లాండ్ దాంతో పాటు ఇంటర్నేషనల్ టూర్ ఇక్కడ క్వాలిఫై అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఇది 14థ్ ర్యాంక్ అన్నమాట. అండ్ మనకు వెళ్ళే కొద్దిగా మనకు ర్యాంక్ అనేది బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఇది 14థ్ ర్యాంక్ కంప్లీట్ అవుతుంది. 14థ్ ర్యాంక్ మీకు కంప్లీట్ అయితే ఆల్‌మోస్ట్ ఇన్‌కమ్ అనేది అప్ టు ఒక 5 సిఆర్ నుంచి 10 సిఆర్ మధ్య మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది క్రౌన్ డైమండ్ లెవెల్‌లో తీసుకొని ఉండడం అనేది జరుగుతది. అండ్ నెక్స్ట్ 15థ్ ర్యాంక్ అన్నమాట అంబాసిడర్ లీడర్‌షిప్ లెవెల్ బోనస్ అన్నమాట. ఇక్కడ మనకు గ్లోబల్ లైఫ్ స్టైల్ రివార్డ్స్ ఉండడం జరుగుతది ఇక్కడ. 15థ్ ర్యాంక్ అంబాసిడర్ ర్యాంక్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ₹3,50,000 మ్యాచింగ్ బోనస్ అండ్ ₹1,50,00,000 ర్యాంక్ బోనస్ టోటల్‌గా ₹4,50,00,000 అన్నమాట. టోటల్‌గా మీకు అంబాసిడర్ ర్యాంక్ ఇన్‌కమ్ ఉంటది. టోటల్ మీ ఇన్‌కమ్ చూసుకున్నట్టయితే ₹10,00,00,000 నుంచి ₹15,00,00,000 ఇన్‌కమ్ సంపాదించుంటారన్నమాట. అండ్ రాయల్ అంబాసిడర్ అన్నమాట. ఆల్మోస్ట్ మనకు అంబాసిడర్ లీడర్స్ ఏడబ్ల్యూపీఎల్‌లో 17 మందికి పైగా ప్రెజెంట్ ఈరోజు 10 నుంచి 15 కోట్ల ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళున్నారు. అండ్ రాయల్ అంబాసిడర్ లీడర్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ₹6,14,00,000 మ్యాచింగ్ ఇన్‌కమ్, ₹2,80,00,000 ర్యాంక్ బోనస్ టోటల్‌గా ₹8,90,00,000 ఇన్‌కమ్ తీసుకొని ఉండడం జరుగుతదన్నమాట. అండ్ క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ మనం చూసుకున్నట్టయితే 12,28,00,000 మ్యాచింగ్ బోనస్, 5,50,00,000 ర్యాంక్ బోనస్ అండ్ 17,70,00,000 మనకి ఇక్కడ టోటల్‌గా ఇన్‌కమ్ అనేది తీసుకొని జరిగి ఉంటదన్నమాట. అండ్ బ్రాండ్ అంబాసిడర్ మనం చూసుకున్నట్టయితే కంపెనీలో వన్ ఆఫ్ ది ప్రీమియం ప్రెస్టీజ్ ర్యాంక్ అన్నమాట బ్రాండ్ అంబాసిడర్ అనేది. ఇక్కడ టోటల్‌గా 12,00,00,000 ర్యాంక్ బోనస్, 24,00,00,000 మ్యాచింగ్ బోనస్ తీసుకోవడం జరుగుతుంది. టోటల్‌గా 36,50,00,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతదన్నమాట. అండ్ టోటల్‌గా 18 ర్యాంక్స్ కంప్లీట్ అయ్యేసరికి క్లోజ్ టు 100 కోట్ల రూపాయల ఇన్‌కమ్‌ని ఇక్కడ మనం పూర్తిగా జనరేట్ అనేది చేసి ఉంటారన్నమాట. ఏడబ్ల్యూపీఎల్ ఎవరైతే 18 ర్యాంక్ కంప్లీట్ చేసి ఉంటారో. అండ్ టోటల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లండన్ యొక్క టూర్ అనేది 5 డేస్ అండ్ 6 డేస్ ఉంటదన్నమాట. సెల్ఫ్ టూర్ అన్నమాట ఇక్కడ. దాంతో పాటు అంబాసిడర్ రివార్డ్ ఉంటదది. అండ్ బ్రాండ్ అంబాసిడర్‌కి ఇక్కడ మనకు ఆస్ట్రేలియా ట్రిప్ అన్నమాట. కపుల్ ప్లస్ 2 జ్యువెలర్స్ అనేది ఇక్కడ 6 డేస్, 5 డేస్ అనేది ఇక్కడ వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏడబ్ల్యూపీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ర్యాంక్ ఇన్ ద కంపెనీ అన్నమాట. అది 19థ్ ర్యాంక్ అండ్ 20 ర్యాంక్ అన్నమాట. 19థ్ ర్యాంక్ అనేది చీఫ్ బ్రాండ్ అంబాసిడర్ ₹74,10,20,000 ఇన్‌కమ్ సంపాదించుంటారు. అండ్ 25 గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. ఇక్కడ మీరు టోటల్‌గా ₹148,30,40,000 ఇన్‌కమ్ సంపాదించుంటారన్నమాట. ఇక్కడ టోటల్ ఇన్‌కమ్ మీరు చూసుకునేసరికి ఏడబ్ల్యూపీఎల్‌లో 295 కోట్లు అంటే క్లోజ్ టు 300 క్రోర్స్ 300 కోట్లను సంపాదించుకునేటువంటి గొప్ప ఆపర్చునిటీ ఈ రోజు ఏడబ్ల్యూపీఎల్ ద్వారా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చాలా కంపెనీలు మీరు చూసి ఉంటారు. సో, కంపెనీలో ప్లాన్‌లు డిజైన్ అవుతాయి కానీ అందులో అచీవ్‌మెంట్ చేసే వాళ్ళు ఉండరన్నమాట. కానీ ఏడబ్ల్యూపీలో మీరు చూసుకున్నట్టయితే 18 ర్యాంక్‌ను కంప్లీట్ చేసినటువంటి ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ మహిపాల్ సింగ్ గురూజీ.
100 కోట్లు నెట్వర్త్ ఈరోజు ఏడబ్ల్యూపీఎల్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ సెకండ్ 17th ర్యాంక్ ని కంప్లీట్ చేసినటువంటి డాక్టర్ శివకుమార్ గురూజీ క్రోన్ అంబాసిడర్ లెవెల్ లో 65 కోట్ల రూపాయల నెట్వర్త్ బిల్డ్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ 10 years లో బ్రాండ్ అంబాసిడర్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ క్రోన్ అంబాసిడర్స్ కూడా 17th ర్యాంక్ లెవెల్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఏడబ్ల్యూపీఎల్ లో క్రియేట్ అనేది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ లీడర్ అనమాట క్రోన్ అంబాసిడర్ లీడర్ మిస్టర్ రామ్వీర్ సింగ్ గురూజీ 17th ర్యాంక్ లెవెల్ ని కంప్లీట్ చేయడం జరిగింది. 65 కోట్ల రూపాయల ఇన్కమ్ ని యొక్క బిజినెస్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్ అనమాట అగైన్ మళ్ళీ క్రోన్ అంబాసిడర్ లీడర్ 17th ర్యాంక్ అచీవర్ అనమాట డాక్టర్ అమిత్ దుబే గురూజీ. సో ఈ యొక్క బిజినెస్ ద్వారా 60 కోట్ల పైగా నెట్వర్త్ ని బిల్డ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఈ రోజు మీరు 17 ర్యాంకును అచీవ్మెంట్ చేసిన వాళ్ళు చూసుకున్నట్టయితే 16 ర్యాంకులు దాదాపు 9 మంది అచీవ్మెంట్ చేశారు. 15 ర్యాంకులు 17 మంది అచీవ్మెంట్ చేశారు. అండ్ 14 ర్యాంకులు 30 మంది పైగా అచీవ్మెంట్ చేశారు. ఇలా మీరు చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఈరోజు ఈ యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ అవ్వడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అండ్ ఏడబ్ల్యూపీఎల్ లో లగ్జరీ కార్ అచీవర్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆడి, బిఎండబ్ల్యూ, జాగ్వార్, రేంజ్ రోవర్, పోర్చి లాంటి ప్రీమియం కార్ లగ్జరీ కార్ ఈరోజు 200 నుంచి 500 వరకు 500 మంది వరకు ఈరోజు ఏడబ్ల్యూపీఎల్ లో ప్రీమియం లగ్జరీ కార్ అచీవర్స్ ఈరోజు క్రియేట్ అనేది అవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ 100% గ్రేట్ ఆపర్చునిటీ. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎవరైతే రైట్ కంపెనీ కోసం, రైట్ సిస్టమ్ కోసం, రైట్ ప్రొడక్ట్ కోసం, రైట్ మేనేజ్మెంట్ కోసం, రైట్ ఎడ్యుకేషన్ కోసం వెయిట్ చేస్తున్న మీకు ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట, ది బెస్ట్ కంపెనీ అనమాట ఏడబ్ల్యూపీఎల్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు బుడుగు హరిబాబు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడబ్ల్యూపీఎల్ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాను. సో కింద పడుతున్నటువంటి నా మొబైల్ నంబర్ 7702064022 మీరు కాల్ చేయొచ్చు. సో డెఫినెట్లీ 100% కమింగ్ డేస్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సౌత్ ఇండియా నుంచి ద బిగ్గెస్ట్ లెవెల్లో మనం ఏడబ్ల్యూపీఎల్ బిజినెస్ ని క్రియేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అగైన్ మళ్ళీ మనం ఈ యొక్క కంపెనీ యొక్క బిజినెస్ గురించి, కంపెనీ యొక్క ప్లాన్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.